మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్ఎస్సి ఫలితాలు రవీంద్ర భారతిలో విడుదల చేశారు. అందులోనే మన మహబూబాబాద్ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానం సాధించింది. 8184 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. అందులో 8126 మంది ఉత్తీర్ణత సాధించారు. సుమారుగా మొత్తం జిల్లాలో 58 మంది విద్యార్థులు మాత్రమే వివిధ అనారోగ్య కారణాల వల్ల పాస్ కాలేకపోయారు. దీని అంతటికీ గౌరవ కలెక్టర్ గారు గత 4 నెలలుగా మండల్ స్పెషల్ ఆఫీసర్ని, ప్రతి స్కూల్ వైజు ఒక జిల్లా స్పెషల్ ఆఫీసర్ని, మండల ఆఫీసర్ని ఈ యొక్క ఎస్ఎస్సి పిల్లల యొక్క అటెండెన్సు, అలాగే ఈవినింగ్ స్టడీ అవర్సు మానిటరింగ్ చేయడం వల్లనే మాకు స్టేట్లో మొదటి స్థానం సాధించడానికి ఆస్కారమైంది. గత 4 నెలలుగా 120 రోజులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం. ఆ ప్రత్యేక ప్రణాళికలో ఒక 120 స్పెషల్ టెస్టులు యాన్యువల్ ఎగ్జామినేషన్ మోడ్లో కండక్ట్ చేయడం జరిగింది. తద్వారా విద్యార్థుల్లో ఈ యొక్క ప్రాక్టీస్ ఎక్కువ కావడంతో పాటు రెగ్యులర్గా 100% 10వ తరగతి విద్యార్థులు రేపు ఎగ్జామ్ అనగా కూడా పాఠశాలకి వచ్చి ఉపాధ్యాయులకు ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవడం జరిగింది. దానికి తోడు అక్టోబర్ మొదటి వారంలోనే దాతల సహకారంతో గౌరవ హెడ్ మాస్టర్లు, ప్రిన్సిపల్స్ అందరూ కూడా ఏం చేశారంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లల్లో చదివే విద్యార్థులకి టెక్స్ట్ బుక్ తప్ప వేరే టీచింగ్ ఏం లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు దాతల సహకారంతో 10వ తరగతి చదివే విద్యార్థులందరూ కూడా స్టడీ మెటీరియల్ దాతల సహకారంతో ప్రొక్యూర్ చేసి ఇవ్వడం జరిగింది. తద్వారా పిల్లలకి ఉదయం సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించి ఎగ్జామ్స్ పెట్టడం వల్ల గవర్నమెంట్ స్నాక్స్ ప్రొవిజన్ కూడా ఇచ్చింది. పర్ చైల్డ్ 15 రూపీస్ చొప్పున స్నాక్స్ ప్రొవిజన్స్ ఇవ్వడం వల్ల కూడా 10వ తరగతి విద్యార్థుల్లో పోషకాహార లోపం లేకుండా పిల్లలు ఏకాగ్రతతో పరీక్షలకు ప్రిపేర్ కావడం జరిగింది. దానికి తోడు ఫ్రీ ఫైనల్స్, గ్రాండ్ టెస్టులు నిర్వహించడం జరిగింది. విద్యార్థులకి పరీక్షలంటే భయం వీడేలా గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ సైకాలజిస్టులతో కూడా సెషన్స్ నిర్వహించడం జరిగింది. అలాగే ఎవరైతే స్లో లెర్నర్స్ ఉన్నారో వారికి సబ్జెక్ట్ ఉపాధ్యాయులు దత్తత కార్యక్రమం నిర్వహించడం జరిగింది. విద్యార్థుల ఇళ్లకు వెళ్ళడము, వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడడము, వారికి ఇంటి దగ్గర చదువుకునే వాతావరణం కల్పించేలా తల్లిదండ్రులకు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. తద్వారా మహబూబాబాద్ జిల్లా గతంలో కంటే ఉత్తమ ఫలితాలు సాధించడం జరిగింది. దీనికి ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఉపాధ్యాయునికి అహర్నిశలు మానిటరింగ్ చేసిన హెడ్ మాస్టర్స్కి, ఎంఈఓస్కి, ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులందరికీ కూడా జిల్లా కలెక్టర్ గారి తరఫున, జిల్లా విద్యాశాఖ తరఫున ప్రత్యేకంగా అభినందనలు. నవంబర్ మాసం నుంచి జిల్లా కలెక్టర్ గారు నిరంతరం ఎవ్రీ 15 డేస్కి ఒకసారి రివ్యూ మీటింగ్లు కండక్ట్ చేసేసి ఎక్కడైతే SA1, SA2 ఎగ్జామ్స్, FA1 ఎగ్జామ్స్, రివిజన్ టెస్టుల్లో విద్యార్థులు స్లో లెర్నర్స్ ఎవరున్నారు, ఏ పాఠశాలలో స్లో లెర్నర్స్ ఉన్నారో ఐడెంటిఫై చేసి వారిని రెమిడియల్ మెజర్స్ మళ్ళీ ఏం తీసుకోవాలి, నెక్స్ట్ 15 డేస్లో రివ్యూ వరకు ఇంప్రూవ్ అయ్యారా లేదా అన్నది కూడా నిరంతరము సమీక్షలు నిర్వహించడం వల్ల మాకు స్టేట్ ఫస్ట్ రావడానికి ప్రత్యేకంగా దోహదపడ్డది.